హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ జ్యూస్. హెల్తీ అండ్ టేస్టీ సపోటా జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సమ్మర్లో బాడీ ఎక్కువగా అలసిపోతుందండి. అలాంటప్పుడు ఈ సపోటా జ్యూస్ని తాగితే వెంటనే ఎనర్జీని ఇస్తుంది. ఈ సమ్మర్లో పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు ఈ సపోటా జ్యూస్ని తాగితే హెల్త్కి చాలా మంచిదండి. జ్యూస్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా సపోటా జ్యూస్ చేయడానికి నేను ఇక్కడ 10 సపోటాలను తీసుకుంటున్నానండి. ఈ సపోటాలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న సపోటాలను తీసుకొని సపోటాల పైన ఉన్న తొక్కును తీసేసుకోవాలి. చేత్తో తొక్కు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. జ్యూస్కి బాగా పండిన సపోటాలను తీసుకోండి. చూడండి, సపోటాల పైన ఉన్న తొక్కును తీసేసుకున్నాక సపోటాలో ఉన్న గింజలను కూడా తీసేసుకోవాలండి. సపోటా గింజల్ని తీసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన అన్ని సపోటాలని కూడా ఇలాగే తొక్కు తీసేసుకుని బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సపోటా ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదార అండి 4 స్పూన్లు వేసుకోవాలి. మీ స్వీట్ని బట్టి పంచదార అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవచ్చు. అలాగే కాచి చల్లార్చిన పాలండి, పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, సపోటా జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న సపోటా జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. మనం తీసుకున్న సపోటాలకి 3 గ్లాసుల జ్యూస్ అయిందండి. ఈ యమ్మీ అండ్ టేస్టీ డెలిషియస్ సపోటా జ్యూస్ని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు జ్యూస్ పైనండి కొన్ని సపోటా ముక్కల్ని వేసుకుందామండి. అలాగే బాదం ముక్కలు కొన్ని వేసుకోవచ్చు. మీకు కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకుని డెకరేట్ చేసుకోవాలి. అంతే అండి, సమ్మర్లో కూల్గా సపోటా జ్యూస్ రెడీ అండి. ఈ సమ్మర్ జ్యూస్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.